హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా చాలా విస్తృతంగా వ్యాపిస్తూ ఉంది. ఇప్పటికే మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజే కేసుల సంఖ్య డబుల్ అవుతూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే చాలా మరణాలు కూడా సంభవించాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈవెన్ మనం చూసినట్లయితే మరి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా దీని బారిన పడి చనిపోయిన కేసులు ఈ మధ్య మనకు బయటపడటం జరిగింది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇది కొత్త వేరియంట్లు అనేవి బయటపడుతున్నాయి. ఈ కరోనా కొత్త వేరియంట్లు అనేవి బయటపడుతూ ఉన్నాయి. దాని నుంచి బయటపడటానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఇప్పటికే కరోనా టీకాను అభివృద్ధి చేసే పనులు, అంటే ఈ కొత్త వేరియంట్లను ఎదుర్కొనేటువంటి టీకాను అభివృద్ధి చేసే పనిలో శాస్త్రవేత్తలు మునిగి ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు శక్తివంతమైన టీకా తయారు చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలోనే అమెరికా శాస్త్రవేత్తలు కొత్తగా mRNA వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఇది SARS-CoV-2తో పాటు H5N1 వైరస్ను సమర్థవంతంగా అడ్డుకోగలదు. పాత టీకాల కంటే 40 రెట్లు ఎక్కువ మోతాదులోనే పనిచేసే ఈ వ్యాక్సిన్ ఎలుకలపై విజయవంతంగా పనిచేసిందని తెలుపుతున్నారు. ఇక పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకుల బృందం దీన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తూ ఉంది. కోవిడ్ కొత్త వేరియంట్ల నుంచి బయటపడటానికి అత్యంత ప్రభావవంతమైనటువంటి కోవిడ్ వ్యాక్సిన్ని తయారు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇది ట్రయల్ దశలో ఉన్నట్లు అర్థమవుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ.